సింగిల్గా కౌంటర్ చేసి అంటే మనం ప్రధానంగా ఎన్కౌంటర్ చేసే లెవెల్లో పొలిటికల్ కౌంటర్ చేసి ఓడగొట్టే ప్రయత్నం చేశారు. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎక్కడ కూడా సమాధానం లేదు కదా. ఆమె చేసిన ఆమె ఎలక్షన్ కమిషన్ ఏమవుతుందన్న విషయానికి ఎక్కడ సమాధానం లేదు. ఇంకా కారణం చేసే ప్రయత్నం చేశారు. చివరి క్షణంలో మనకు టోటల్ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చూడాలనేది నేను అభిప్రాయపడుతున్నాను. గఫూర్ గారు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బెంగాల్కి సంబంధించి సార్, ఇప్పుడు 90 లక్షల మంది ఓటర్లను తొలగించారు. 27 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు తిరిగి. అందులో 400 మందికి మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు. కాబట్టి లక్షల ఓట్లు గోల్మాల్ అయిపోయినాయి. దానికి తోడుగా ఇతర రాష్ట్రాల నుంచి పోలీసు వాళ్ళ నుంచి క్యాండిడేట్స్ మీద బెదిరించారు, ఇండ్ల మీదకి పోయి. అసలు ఈ చిత్రం ప్రజాస్వామ్యంలో క్యాండిడేట్స్ ఇంటి మీదకి పోయి పోలీసులు బెదిరించే అధికారం లేదు. ఇవన్నీ చేశారు. దీదీ పరిపాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. అసంతృప్తిని చక్కగా వీళ్ళు వినియోగించుకున్నారు. ఎక్స్ట్రా అథారిటీ కూడా వినియోగించుకున్నారు. మొత్తం మీద గెలిచారు. నేనేం దాన్ని క్వశ్చన్ చేయడం లేదు. ఈ మొత్తం ఎన్నికల్లో అస్సాము, ఆ తర్వాత కేరళ అనుకున్న ఫలితాల్లోనే వచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడం ఎవరు గెలిచినా పెద్ద గొప్పతనం ఏమి లేదండి. బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇదే పద్ధతితో పరిపాలన చేసింది. కాబట్టి బీజేపీ పరిపాలన ఎట్లుందో రాబోయే కాలం చూడాలా. అయితే రాబోయే కాలంలో మరింత టెన్షన్ పెరుగుతుంది బెంగాల్ వరకు వచ్చినప్పుడు. తమిళనాడు మాత్రం హర్షణీయము. అగెన్స్ట్ ఆల్ ఆర్ట్స్ విజయ్ గెలవడం మాత్రం అధ్యయనం చేయాల్సినటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. గఫూర్ గారు, అలాగే చంద్ర సాంబశివరావు గారు, ఎస్కే రియాజ్ గారు, ఇంద్రనీలాద్రి రెడ్డి గారు,